హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ మనోజ్ఞ కథలోకి వెళ్ళిపోదాం. అభి వాళ్ళు పార్వతీపురం చేరుకుంటారు. గాయత్రీదేవి గారు అందరినీ ఒక్కసారి చూసి కంగారు పడుతూ ఉంటారు. నాని, ఈరోజు నాకు ముందు ఏం జరిగిందో ఆ శాపమేంటో తెలియాల్సిందే అంటాడు అభి. అంతలో ఆచార్యులు గారు వస్తారు. ఆచార్య గారు, మీరిక్కడ? నేనే రమ్మన్నాను. ఇక దాచాల్సిన అవసరం లేదు, వాళ్ళు తెలుసుకునే సమయం వచ్చేసింది అంటుంది నాని. అలాగే ఆచార్య గారు, మీరే చెప్పండి అంటాడు అభి. మీకు కొన్ని తరాలకు పూర్వం జరిగిన కథ ఇది. మీ తాతగారి ముత్తాతగారు వీరభద్రం గారు, ఆయన సతీమణి సుశీల గారు చాలా మంచివాళ్ళు, ఎంతో గొప్పవారు. భద్రకాళి అమ్మవారికి గొప్ప భక్తులు కూడా. వీరభద్రం గారికి పక్కన వీరవరం జమీందారు రామశేషయ్య గారు మంచి స్నేహితులు. వీరభద్రం గారికి ఒక 2.5 సంవత్సరాల కొడుకు, ఆయన పేరు శివశంకర్. రామశేషయ్య గారి భార్య జానకి. వాళ్ళకి పిల్లలు లేరు. ఆయనకి ఒక అక్క శాంతమ్మ. ఆమె పేరులో ఉన్న శాంతం ఆమెలో లేదు. వీరభద్రం, మేము తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నాం రా. ఇప్పుడెందుకు శేషు అంటాడు భద్రం. నాకు నీతో పాటు పెళ్ళైన సంతానం లేదు కదరా. అక్క ఒకటే పోరు పెడుతూ ఉంది, అందుకే వెళ్తున్నాం. రావడానికి కొంత సమయం పట్టచ్చు. అప్పుడప్పుడు మా జమీన్ వైపు వెళ్ళి అక్కని చూస్తూ ఉండు అని చెప్తాడు శేషు. నువ్వు అంతగా చెప్పాలంటో తప్పకుండా వెళ్ళొస్తాను అంటాడు భద్రం. సరే మరి, నాకు వేళవుతుంది, నేను వెళ్ళొస్తాను అంటాడు శేషు. ఇక శుభం అని చెప్పి భద్రం చెప్తాడు. రామశేషయ్య జానకి దంపతులు తీర్థయాత్రలు చేస్తూ ఒడిశాలో భువనేశ్వరి మాత ఆలయానికి వస్తారు. అక్కడ కోనేట్లో స్నానం చేసి బయటకు వచ్చేసరికి ఎవరో చిన్న రోజులు గడవని పాప ఏడుస్తూ కనిపిస్తుంది. ఇద్దరు పాపని తీసుకొని అక్కడ అందరినీ అడుగుతారు. ఎవరూ తెలియదని చెప్తారు. ఏమండి, ఈ పాపను మనమే తీసుకెళ్లి పెంచుకుందాం. బిడ్డలు లేని మనకి ఆ అమ్మవారు కరుణించి ప్రసాదించిన వరమండి, మనమే తీసుకెళ్దాం అంటుంది జానకి. తప్పకుండా జానకి, కానీ నువ్వు నాకు ఒక మాట ఇస్తేనే రేపు మనకి పిల్లలు పుట్టినా సరే ఈ పాపని నువ్వు జాగ్రత్తగా ప్రేమతో చూసుకుంటానని మాటివ్వు అంటాడు భద్రం. అలాగేనండి, నాకు పిల్లలు పుట్టినా సరే ఈ పాపని నా ప్రాణంగా పెంచుతాను. అమ్మవారి పాదాల మీద ఆన అంటుంది జానకి. సరే జానకి, మనం ఇంటికి బయలుదేరి వెళ్తాం అంటాడు భద్రం. రామశేషయ్య దంపతులు ఇంటికి రాగానే జరిగిన సంగతులు వాళ్ళ అక్కకి వివరించి బారసాల ఏర్పాట్లు చేయాలనుకుంటున్నట్టు చెబుతాడు. ఆమెకి అంత ఇష్టం లేదు, అలాగని అయిష్టత కూడా లేదు, అందుకే ఒప్పుకుంటుంది. బారసాలకి ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. అందర్నీ ఆహ్వానిస్తారు. తన స్నేహితుడైన వీరభద్రాన్ని, అతని కుటుంబాన్ని స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తాడు శేషయ్య. బారసాలకి అందరితో పాటు వీరభద్రం కూడా కుటుంబంతో సహా వస్తాడు. పంతులు గారు పాప మొహం చూసి, ఆహా, ఎంతటి తేజస్సు! ఈ బిడ్డ సామాన్యురాలు కాదు, కారణ జన్మురాలు. మీ అదృష్టం మీ ఇంట కాలు పెట్టింది, అంతా ఆ మాత కృప అంటాడు ఆచార్యులు గారు. మీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది పంతులు గారు. మా అమ్మాయికి మీరే మంచి పేరు సెలవివ్వండి. ఆ భువనేశ్వరి మాత ఆలయంలో దొరికింది కాబట్టి అంతా ఆ మాత అనుగ్రహం. ఆమె పేరు భువనేశ్వరి అనే పెడదాం. అలాగే పంతులు గారు అంటారు జానకి దంపతులు. అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిపిస్తారు. రామశేషయ్య దంపతులకి పాపతోనే లోకమైపోయింది. తన ప్రతి కదలికని చూస్తూ మురిసిపోతూ ఉంటారు. వీరభద్రం దంపతులకు ఒక ఆడపిల్ల పుడుతుంది. తనకి చంద్రకళ అని పేరు పెడతారు. పాప వచ్చిన వేళ విశేషం శేషయ్య గారికి ఇంకా బాగా కలిసొస్తుంది. జానకమ్మ గారి కడుపు పండి ఒక ఆడపిల్ల పుట్టింది. తనకి అన్ని వేడుకలు ఘనంగా చేసి తనకి నీలాంబరి అని నామకరణం చేస్తారు. పిల్లలు పెరిగి పెద్దవుతున్నారు. శాంతమ్మ గారు పిల్లల విషయంలో తేడా చూయిస్తూ ఎప్పుడూ నీలాంబరిని వెనకేసుకొస్తూ భువనేశ్వరి మీద అక్కసు అంతా వెళ్ళకక్కుతూ ఉండేది. భువనేశ్వరి విద్య, వినయం, కళలు, భక్తి ఇలా ఒకటేమిటి అన్నింటిలోనూ ప్రతిభ కలిగి ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అతిథి మర్యాదలు చేయడం, ఇంట్లో తల్లికి చేదోడు వాదోడుగా, తండ్రికి తల్లో నాలుకల పని చక్కబెడుతూ ఉండేది. నీలాంబరి ఏ పని సరిగా చేయకుండా మితిమీరిన గర్వంతో ప్రవర్తిస్తుంది.
ఒకరోజు మంచి ముత్యాల హారం ఒకటి తీసుకొస్తారు శేషయ్య గారు. అమ్మా భువనేశ్వరి, వస్తున్నాను నాన్నగారు. తన మెడలో హారం వేసి చూసి, ఇది నీకు చాలా బాగా నప్పింది తల్లి అంటాడు. అది చూసిన నీలాంబరి, నాన్న నాకు తేకుండా అక్కకి తెచ్చారు అంటుంది. నీకు కూడా చెయ్యమని చెప్పానమ్మా, ముందు ఒకటి తెచ్చాడు కంసాలి, 2 రోజుల్లో నీకు కూడా వస్తుంది అంటాడు శేషయ్య. మరి ముందు అక్కకి ఇచ్చారు, ఏదైనా ముందు నేనే వేసుకోవాలి అంటుంది. సరే నీలాంబరి, ఇదిగో నువ్వే వేసుకో అంటుంది భువనేశ్వరి. నీ ముష్టి నాకేం అవసరం లేదు అంటుంది. నీలా అక్కతో అలాగేనా మాట్లాడేది అంటాడు శేషయ్య విసురుగా. ఓ అమ్మా, మీకు అక్క అంటేనే ఇష్టం, నేనంటే కాదు అని లోపలికి వెళ్ళిపోతుంది. శాంతమ్మ మాటలతో ఇంకా అసూయ పెంచుకుంటూ ఉంటుంది నీలాంబరి. అమ్మా అమ్మా, అబ్బా ఎందుకే అలా చెవి కోసిన మేకలా అరుస్తున్నావు? అన్నయ్య పట్నం నుండి వస్తున్నాడని కబురొచ్చిందమ్మా. అవునా, ఎంత చల్లని మాట చెప్పావే, వాడిని చూసి ఎన్ని రోజులవుతుందో అని గబగబా వంటగదిలోకి వెళ్తుంది శంకర్కి ఇష్టమైనవి వండడానికి. శంకర్ చాలా చురుకైనవాడు, అందంగా, చూడగానే అమ్మాయిల కలల రాకుమారుడు ఇతడేనేమో అనేలా ఉంటాడు. వస్తూ వస్తూ దారిలో వీరవరం జమీందారు శేషయ్య గారిని కలిసి రమ్మని చెప్పడంతో వీరవరం వెళ్తాడు. అక్కడ కోనేట్లో స్నానం చేసి తడి బట్టలతో బిందె నడుము మీద పెట్టుకుని ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి అందాన్ని చూసి ముగ్ధుడైపోతాడు. అలాగే నిలబడిపోతాడు. తేరుకొని చూసేసరికి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇంతలో శేషయ్య గారి ఇంటికి వెళ్తాడు. రా బాబు శంకర్, కూర్చో. నమస్కారం మావయ్య, ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను. అమ్మా నీలాంబరి, వీరభద్రమ్మ మామయ్య వాళ్ళ అబ్బాయి వచ్చాడు, కొంచెం మజ్జిగ తీసుకురా తల్లి అంటాడు శేషయ్య. నీలాంబరి తీసుకువచ్చి ఇస్తుంది. శంకర్ ఒక మాట తల ఎత్తి చూసి తీసుకుంటాడు. నీలాంబరి శంకర్ని చూసి ఇష్టపడుతుంది. కొంచెం సేపు మాట్లాడి, మామయ్య అమ్మవారి జాతరకి మిమ్మల్ని అందరినీ రమ్మని చెప్పమన్నారు నాన్నగారు అంటాడు. అలాగే బాబు, తప్పకుండా వస్తాం అంటాడు శేషయ్య. సరే మామయ్య, నేను వెళ్ళొస్తాను అంటాడు శంకర్. సరే బాబు. ఇలా శంకర్ ఇంటికి రాగానే సుశీల బయటే ఉంచి దృష్టి తీసి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్తుంది. రానాయనా, భోజనం పెడతాను, ఎప్పుడు తిన్నావో ఏంటో అంటుంది. అలాగే అమ్మా అంటాడు శంకర్. శంకర్ అన్యమనస్కంగా భోజనం చేయడం చూసిన చంద్రకళ, ఎవరినయ్యా ఆ అమ్మాయి అంటుంది. ఏమో, పేరు తెలియదు అంటాడు శంకర్. పేరు కూడా తెలియదా, అదేంటి అంటుంది. తేరుకున్న శంకర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థమై, ఏ అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు అని విసుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఓ అన్నయ్య, ఏదో ఒకరోజు తెలిసే తీరుతుంది. అలా శంకర్ తన మిత్రులైన రాజు, శేఖరం, భద్రాలని కలవడానికి వెళతాడు. అందరూ ఏటిగట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. శంకర్కి వాళ్ళ మాటలేవి చెవుల్లో పడట్లేదు, ఎటో చూస్తున్నాడు. రేయ్ శంకర్, ఏమైందిరా? మేమంతా మాట్లాడుతుంటే నువ్వెటో చూస్తున్నావు, అసలేంటి కదా అంటారు వాళ్ళు. ఏం లేదురా అంటాడు శంకర్. ఆ లేదనంలోనే తెలుస్తుంది ఏదో ఉందని. అదేం లేదురా బాబు, ప్లీజ్ నన్ను వదిలేయండిరా అంటాడు శంకర్. అలా ఎలా వదిలేస్తాం? వయసులో ఉన్నవాడివి, అందున అందగాడివి, ఏ అమ్మడో నీ మదిని కలిచినట్టుంది అంటారు వాళ్ళు. అవునరా, పాలరాతి వెన్నెల శిల్పం లాంటి ఒక అమ్మాయిని చూశాను. ఆల్చిప్పల్లాంటి పెద్ద కళ్ళు, కోటేరు ముక్కు, దానిమ్మ గింజల్లాంటి పలువరస, చంద్రబింబం లాంటి మొహం, సుకుమారమైన దేహం. నా జీవితంలో అంత అందాన్ని చూడనేలేదు అంటాడు శంకర్. నీ మాటలు వింటే తను కావ్యాల్లో కవులు వర్ణించే సుందరిలాగా ఉంది. ఇది నీ కలేమో అంటారు వాళ్ళు. కలలాంటి నిజం, నేను నా కళ్ళతో చూశాను. ఎలాగైనా తనని కలవాలి అంటాడు శంకర్. నువ్వు తనని ఎక్కడ చూశావు? వీరవరం. అయితే అక్కడే వెతుకు, లేదంటే జాతరకు అన్ని ఊళ్ళ వాళ్ళు వస్తారు, అప్పుడేమైనా తెలియచ్చు అంటారు స్నేహితులు. అవును, జాతర మొదలవుతుంది. ఆనవాయితీగా మొదటి పూజ వీరభద్రం దంపతులతో ప్రారంభమవుతుంది. శేషయ్య దంపతులు కూడా పూజలో పాల్గొంటారు. శంకర్ స్నేహితులతో కలిసి బయట తిరుగుతూ ఉంటాడు. భువనేశ్వరి, నీలాంబరి, ఇంకొంతమంది అమ్మాయిలతో కలిసి అక్కడ దొరికే గాజులు, పూసలు, రకరకాల వస్తువులు చూస్తూ ఉన్నారు. శంకర్కి వాళ్ళంతా ఎదురుపడతారు. నీలాంబరి శంకర్ని చూస్తుంది. తన కోసమే వచ్చాడు అనుకుంటుంది. శంకర్ భువనేశ్వర్ని చూడగానే అక్కడికి అక్కడే ఆగిపోయి తననే చూస్తూ ఉంటాడు.
తను ఎటు వెళ్తే అటు వెళ్తుంటాడు. భువనేశ్వరికి ఎవరో తనని తీక్షణంగా గమనిస్తున్నట్టు అనుమానం వస్తుంది. వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ అనుమానంగా ఎవరూ కనిపించరు. భువనేశ్వరి కూడా శంకర్ని చూసి చాలా బాగున్నాడు అనుకుంటుంది. భువనేశ్వరి అక్కడ చీరల అంగడిలో ఒక చీర చూస్తుంది. అది తీసుకుందామనే లోపు నీలాంబరి వెళ్దామని గొడవ చేయడంతో తీసుకోకుండానే వెళ్ళిపోతుంది. శంకర్ ఆ చీరని కొంటాడు. చంద్రకళ తన అన్న శంకర్ని వచ్చినప్పటి నుండి గమనిస్తూనే ఉంటుంది. శంకర్ అవస్థ చూసి నవ్వుకుంటుంది. ఇంటికి వచ్చాక చంద్రకళ తన గుడి దగ్గర చూసిన దాని గురించి తండ్రికి చెబుతుంది. వీరభద్రం చాలా సంతోషిస్తాడు. తన మనసులో ఎప్పటి నుండో స్నేహితుడి కూతురుని, బంగారం లాంటి భువనేశ్వరిని కోడలుగా తెచ్చుకోవాలని ఉంది. సుశీలతో చెప్పి సంబంధం మాట్లాడడానికి స్నేహితుడు దగ్గరికి బయలుదేరతాడు. నాన్నగారు, నా స్నేహితురాలు సువర్ణ పెళ్లికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళిరానా? ఒక్కదానివే ఎలా వెళ్తావు తల్లి? పక్క ఊర్లోనే కదా నాన్నగారు, అందరూ వస్తారు, చాలా సరదాగా ఉంటుంది, వెళ్ళొస్తాను నాన్నగారు అంటుంది భువనేశ్వరి. సరే, జాగ్రత్త, వెళ్ళిరా అని పాలేరుని పురమాయిస్తాడు దించడానికి. వీరభద్రం శేషయ్య ఇంటికి వస్తాడు. మిత్రుణ్ణి చూసి సాదరంగా ఆహ్వానిస్తాడు శేషయ్య. జానకి, మీ అన్నయ్య వీరభద్రం వచ్చాడు, పలహారం పట్టుకునిరా అంటాడు శేషయ్య. జానకి పలహారం తీసుకుని వచ్చి నిలబడుతుంది. బాగున్నారా అన్నయ్య గారు అంటూ ఇస్తుంది. ఇంట్లో అంతా కులాసేనా అని పలకరిస్తుంది. అందరం బాగున్నాం. నీ వదిన నిన్ను అడిగానని చెప్పమంది. నేనొక ముఖ్యమైన విషయం అడగాలని వచ్చాను అంటాడు భద్రం. దానికే అడుగు భద్రం. నీకు నా దగ్గర మొహమాటం దేనికి? నీ మాట నేనెప్పుడు కాదన్నాను అంటాడు శేషయ్య. మా శంకర్కి భువనేశ్వర్ని ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది. మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను అంటాడు భద్రం. అబ్బా, ఎంత మంచి మాట చెప్పావురా. సరిగ్గా నా మనసులో కూడా అదే ఉంది. మొన్న శంకర్ని చూసినప్పటి నుండి అంటాడు శేషం. మరికేం, అయితే పంతులు గారిని పిలిచి మంచి ముహూర్తం అడిగి ప్రదానం చేసుకుందాం, ఏమంటావ్ అంటాడు భద్రం. అలాగే భద్రం, అంతా నీ ఇష్టం అంటాడు శేషయ్య. గుహలో కపాలి వికటాట్టహాసం చేస్తాడు. ఏమైంది గురు, అంత ఆనందపడుతున్నారు? మొన్న మనం గుడి దగ్గర చూసిన అమ్మాయే ఇన్నాళ్ళు మనం అన్వేషిస్తుంది. మన కార్యం పూర్తి చేయడానికి మనకు కావలసింది ఆ అమ్మాయే. అయితే శీఘ్రమే పట్టకొచ్చేదా? వద్దురా, ఇంకా సమయం ఉన్నది అంటాడు కపాలి. ఏయ్, శంకర్ నాన్నగారు నీకు శేషయ్య మామయ్య గారి అమ్మాయి భువనేశ్వరితో పెళ్లి నిర్ణయించారు. నాకప్పుడేనా? ముందు ఈ దెయ్యాన్ని పంపించండి, తరువాత నేను చేసుకుంటాను అంటాడు శంకర్. దాని పెళ్లి ఎప్పుడో నిశ్చయం అయిపోయింది. వచ్చే ఏడాది చేసేస్తాం. మీ నాన్నగారు ముహూర్తాల కోసం పంతులు గారిని పిలిపించబోతున్నారు. అమ్మా, నేను చెప్పేది నేనేం వినను. మీ నాన్నగారు మాట ఇచ్చారు, ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని వెళ్ళిపోతుంది. అన్నయ్య, ఎందుకు అలా పెట్టావు మొహాన్ని? ఏయ్, ముందు నువ్వు అవతలికి పో అంటాడు శంకర్. నీకు నేనొక శుభవార్త చెప్తా, నాకేమి ఇస్తావు అంటుంది చంద్రకళ. ముందు చెప్పు అంటాడు శంకర్. నువ్వు ఇష్టపడ్డ అమ్మాయే నీకు కాబోయే భార్య అంటుంది చంద్రకళ. ఏంటి నువ్వు చెప్పేది? మొన్న నేను శేషయ్య మామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను, ఆ అమ్మాయి కాదు. అవును, నువ్వు చూసింది చిన్నమ్మాయి నీలాంబరిని, ఇష్టపడింది పెద్దమ్మాయి భువనేశ్వరిని అంటుంది చంద్రకళ. నీకెలా తెలుసు అంటాడు శంకర్. మొన్న జాతరలో నువ్వు భువనేశ్వరిని చూసి వదిలేసిన చీరని కొనడం, నువ్వు తన వంక కళ్ళార్పకుండా చుట్టూ ఎవరిని పట్టించుకోకుండా చూడడం అన్నీ చూశానులే. నేనే నీ సంగతి నాన్నగారికి చెప్పాను. ఆయన వెంటనే మామయ్యతో మాట్లాడి ఖాయం చేశారు తెలుసా అంటుంది చంద్రకళ. ఓ, ఇది ఈ కోతి చేసిన ఘనకార్యమేనా అంటాడు శంకర్. నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు కష్టపడకుండానే నీ పెళ్లి జరిగేలా చేస్తే నన్నే కోతి అంటావా? నీతో నేను మాట్లాడను పో అంటుంది చంద్రకళ. ఓ, కోతికి బాగా కోపం వచ్చినట్టుందే అంటాడు శంకర్. అదుగో మళ్ళీ అంటుంది చంద్రకళ. తప్పు తప్పు, నా బుజ్జి చెల్లికి కోపం పోవాలంటే ఏం చెయ్యాలబ్బా అంటాడు శంకర్. ఏం చేసినా లాభం లేదు అంటుంది చంద్రకళ. మరి నేను జాతరలో మంచి పట్టు చీర తెచ్చా, ఎవరికి ఇవ్వమంటావు అంటాడు శంకర్. ఏది చూపించు అంటుంది చంద్రకళ. నేనెందుకు ఇస్తానే అంటాడు శంకర్. అన్నయ్య అంటుంది చంద్రకళ. సరే, ఇందా తీసుకో అంటాడు శంకర్. అబ్బా, చాలా బాగుంది, ఇప్పుడే అమ్మకు చూయిస్తా అని వెళ్ళిపోతుంది.
శంకర్ భువనేశ్వరికి తీసుకున్న చీర చేతిలోకి తీసుకుని చూస్తూ, నీ పేరు భువనేశ్వరా? నీలాగే నీ పేరు కూడా చాలా అందంగా ఉంది. నువ్వు నా భార్యవి కాబోతున్నావని తెలిసి నా ఆనందానికి అంతే లేదు. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు ఆరాటపడుతుంది అనుకుంటాడు శంకర్. అమ్మా భువనేశ్వరి, నీకు మన వీరభద్రం మామయ్య గారి అబ్బాయి శంకర్కి వివాహం చేయాలి అనుకుంటున్నాం. నీ అభిప్రాయం ఏమిటి తల్లి? నీకు ఇష్టమేనా అని అడుగుతాడు శేషయ్య. నాకు ఇష్టమే నాన్నగారు. మీరు అన్ని విధాలుగా ఆలోచించే నిశ్చయం చేసుంటారు. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటుంది భువనేశ్వరి. నాకు తెలుసు బంగారు తల్లి, నువ్వు ఇలాగే అంటావని, అందుకే మాట కూడా ఇచ్చేశాను అంటాడు శేషం. జానకి, నేను వీరభద్రం దగ్గరికి వెళ్తున్నా, పంతులు గారిని పిలిపిస్తున్నాను, రమ్మని కబురు పంపాడు. వెళ్లే ముహూర్తాలు నిర్ణయం చేసుకుని వస్తాను అని అంటాడు శేషయ్య. శేషయ్య, నేను నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే అక్క. భువనేశ్వరి, లోపలికి వెళ్ళమ్మా. జానకి, తీసుకెళ్ళు. చెప్పక్క అంటాడు శేషం. ఈ సంబంధం నీలాంబరికి ఖాయం చేసుకునిరా. అక్క, మతి ఉండే మాట్లాడుతున్నావా అంటాడు శేషు. మతి ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. ఎవరికి పుట్టిందో కూడా తెలియని దాన్ని జమీందారి కోడల్ని చేస్తావా అంటుంది వాళ్ళ అక్క. అక్క, నీకు చాలాసార్లు చెప్పాను భువనేశ్వరి విషయంలో కల్పించుకోవద్దని. నా బిడ్డ భువనేశ్వరి వీరభద్రం ఇంటికి కోడలవుతుంది. ఇందులో ఎటువంటి మార్పు లేదు అని వెళ్ళిపోతాడు శేషయ్య. రా శేషయ్య, ఇప్పుడే పంతులు గారు వచ్చారు. అయ్యా, మరో 2 మాసాలకి దివ్యమైన ముహూర్తం ఉంది. అప్పుడు పెళ్లి పెట్టుకోండి. ఎల్లుండి గురువారం భేషుగ్గా ఉంది. పసుపు కుంకం పెట్టుకుని ప్రదానం చేసుకుని రండి అని చెప్తారు పంతులు గారు. అలాగే పంతులు గారు అంటారు ఇద్దరు. జానకి, ఎల్లుండే అమ్మాయికి ప్రదానం. అందరూ వస్తారు. ఏర్పాట్లు ఘనంగా చెయ్యాలి. ఎక్కడా మర్యాదలకి లోటు రాకూడదు అంటాడు శేషయ్య. అలాగేనండి. ఏంటమ్మా నన్ను ఇంత తొందరగా పిలిపించారు? అక్కకి ఎల్లుండి ప్రధానం, అందుకే పిలిపించాం. అవునా? అబ్బాయి ఎవరు? అవన్నీ తర్వాత, ముందురా, చాలా పనులున్నాయి. సరే సుశీల, అందరూ తయారేనా? సమయం మించిపోతుంది, బయలుదేరండి. అయిపోయింది, వస్తున్నామండి. అమ్మాయికి కావలసిన బట్టలు నగలు పెట్టుకున్నారా? అన్నీ సిద్ధం చేశాను, ముందు పదండి. రండి రాచెల్లమ్మ. సత్యమ్మ, వచ్చిన వాళ్ళందరికీ పలహారం ఏర్పాట్లు చూడండి. జాగ్రత్త, మన మర్యాదలలో ఏ లోపం జరగకూడదు అంటాడు శేషయ్య. అలాగే అయ్యగారు అంటుంది సత్యమ్మ. అయ్యా, అమ్మాయిని పిలిపించండి, సమయం దగ్గరకు వచ్చింది అంటారు పంతులు గారు. అలాగే పంతులు గారు. జానకి, అమ్మాయిని తీసుకురండి. భువనేశ్వరి పట్టుబట్టల్లో నగలు అలంకరించుకొని వస్తుంటే అందరూ ఆమె అందానికి నోరెళ్లబెట్టి చూశారు. సుశీల వచ్చి భువనేశ్వరి చెయ్యి పట్టుకుని, మా కోడలు ఎంత అందంగా ఉందో, నా దృష్టే తెగిలేలా ఉంది అని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. శంకర్ రెప్పవేయడం కూడా మర్చిపోయి చూస్తూ ఉండిపోయాడు. అతని ఆనందానికి హద్దు లేకుండా ఉంది. పెళ్లి కొడుకు స్థానంలో శంకర్ని చూసిన నీలాంబరి స్థాణువైపోతుంది. వెంటనే తేరుకొని నిశ్శబ్దంగా గదిలోకి వెళ్ళిపోతుంది. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉండడం వలన నీలాంబరిని ఎవరూ గమనించలేదు. గదిలో నీలాంబరి, ఏంటి, ఏం జరుగుతుంది? శంకర్ పెళ్లి కొడుక? నేను ఆశపడింది నాకు దక్కడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? శంకర్ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేను. అలాగని కలిసి పంచుకోలేను. నా ప్రాప్తం ఇంతే, ఏం చేస్తాను? ఎవరికైనా నా ప్రేమ సంగతి తెలిస్తే ఇబ్బంది. ఎవరికీ నా మీద అనుమానం రాకుండా చూసుకోవాలి అనుకుంటుంది. నీలాంబరి ఏమీ లేనట్టు ప్రశాంతంగా క్రిందికి వస్తుంది. పంతులు గారు పూజ మొదలు పెడతారు. అమ్మా, అమ్మాయికి మీరు తెచ్చిన పట్టుబట్టలు వస్తువులు చదివించండి. వీరభద్రం దంపతులు అమ్మాయికి పట్టుబట్టలు నగలు కానుకలు చదివిస్తారు. అమ్మా, అబ్బాయి వాళ్ళు తెచ్చిన బట్టలు కట్టబెట్టి తీసుకురండి. అలాగే పంతులు గారు, నేను కూడా వస్తాను. మా వదినను నేనే తయారు చేస్తాను అంటుంది చంద్రకళ. తప్పకుండా, అసలే ఆడపడుచు అంటే అద్దమగుడు కదా అని నవ్వుతుంది జానకి. భువనేశ్వరి చీర చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి వదిన, ఆశ్చర్యపోతున్నావా? ఇది మొన్న నువ్వు జాతరలో తీసుకోవాలని చూశారు కదా, ఆ చీరే మా అన్నయ్య నీ కోసం కొని తెచ్చాడు అంటుంది చంద్రకళ. అంటే మీ అన్నయ్య నన్ను ముందే చూశారా? హా, చూశాడు. చూసి మనసు పారేసుకున్నాడు. ఇంతకీ మీకు మా అన్నయ్య నచ్చాడా అంటుంది చంద్రకళ. నేను చూడలేదు అంటుంది భువనేశ్వరి. ఏంటి, చూడలేదా? ఎందుకు అంటుంది చంద్రకళ.
అందరి ముందు నేను తలెత్తి చూడలేకపోయాను. తెలియని బిడియం అంటుంది భువనేశ్వరి. ఇప్పుడైనా రేపు పెళ్ళయ్యాక కూడా చూడవా అంటుంది చంద్రకళ. చంద్రకళ నిన్ను అంటుంది భువనేశ్వరి. సరే అయితే మీ ఇద్దరు ఏకాంతంగా కలిసే ఏర్పాటు చేస్తాను అంటుంది చంద్రకళ. వద్దు, నా వల్ల కాదు అంటుంది భువనేశ్వరి. ఇలా అయితే మా అన్నయ్య పాపం ఏమైపోతాడో అంటుంది చంద్రకళ. అయ్యిందా అలంకరణ? ఆ, అయిపోయిందమ్మా, నేను వెళ్తున్నా, నువ్వు త్వరగా రా. ఓకేనా వదిన అంటుంది చంద్రకళ. భువనేశ్వరి శంకర్ తెచ్చిన చీర, అత్తగారింటి వాళ్ళు తెచ్చిన నగలు పెట్టుకొని వస్తుంది. శంకర్ తాను తెచ్చిన చీరలో భువనేశ్వరిని చూపు మరల్చకుండా చూస్తూ ఉంటాడు. అక్కడ తతంగం పూర్తి చేసుకుని అంతా బయలుదేరుతారు. భువనేశ్వరి తలపులతో శంకర్ వీగిపోతున్నాడు. ఏం చేస్తున్నా భువనేశ్వరే గుర్తుకొచ్చేది. దానితో ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు. అన్నయ్య, నన్ను వీరవరంలో గుడికి తీసుకెళ్ళవా అంటుంది చంద్రకళ. మన ఊళ్ళో గుడి ఉంది కదే, అంత దూరం ఇప్పుడెందుకు అంటాడు శంకర్. లేదన్నయ్యా, నేను అక్కడికే వెళ్తాను, తీసుకెళ్తావా లేదా అంటుంది చంద్రకళ. సరే పద, తీసుకెళ్తా అంటాడు శంకర్. ఇద్దరు గుడికి బయలుదేరుతారు. అమ్మా, నేను గుడికి వెళ్ళొస్తాను అంటుంది చంద్రకళ. అలాగేనమ్మా అంటుంది జానకి. అక్క, నేను కూడా వస్తాను. సరే రా నీలాంబరి అంటుంది భువనేశ్వరి. భువనేశ్వరి నీలాంబరి గుడి దగ్గరికి వస్తారు. శంకర్ చంద్రకళ కనిపిస్తారు. భువనేశ్వరి నీళ్లు తేవడానికి కోనేటి దగ్గరకు వెళ్తుంది. వెనకే శంకర్ వెళ్తాడు. నీలాంబరి వెళ్ళబోతే చంద్రకళ రా, మనం కాసేపు కబుర్లు చెప్పుకుందాం అని ఆపేస్తుంది. నీలాంబరి మనసులో రగిలిపోతుంది. భువనా? భువనేశ్వరి మౌనంగా తలదించుకుని సిగ్గుపడుతూ నిలబడుతుంది. ఒక్కసారి తల పైకెత్తి నన్ను చూడు భువనా అంటాడు శంకర్. అని తల అడ్డంగా ఊపుతుంది. మీకు కాబోయే భర్తని నా దగ్గర ఇంత సిగ్గుపడితే ఎలా? ఒకసారి చూడు భువనా అంటాడు శంకర్. నెమ్మదిగా తల పైకెత్తి శంకర్ కళ్ళలోకి చూస్తుంది భువనేశ్వరి. అప్పుడు శంకర్ భువనేశ్వరి చెయ్యి పట్టుకుని, నిన్ను చూశాక అడుగులు పడట్లేదు, చూపులు మరట్లేదు, సమయం కదలట్లేదు, హృదయం ఆగట్లేదు, ప్రాణం నిలవట్లేదు, మనసు అసలు నా మాట వినట్లేదు అంటాడు. నన్నెందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు భువన అంటాడు శంకర్. నేనా? ఏం చేశానండి అంటుంది భువనేశ్వరి. ఇంకేం చెయ్యాలి, నిన్ను చూసిన క్షణం నుండి నిద్ర లేదు, అన్నం సహించట్లేదు, అనుక్షణం నీ తలపులే తెలుసా అంటాడు శంకర్. అది నా తప్పు కాదు, నీ మనసుది అని నవ్వుతుంది భువనేశ్వరి. ఆ భువన, నువ్వు అలా నవ్వుతుంటే గుండె జల్లుమంటుంది. చాలండి, మాటలు బాగా చెబుతున్నారు, ఇదంతా నిజం భువన. ఇంతకీ నేను నీకు నచ్చానా లేదా అంటాడు శంకర్. ఏ, మీకు తెలియదా అంటుంది భువనేశ్వరి. అయినా నీ నోటితో ఒకసారి వింటే అదే వేరు, ఆ మజానే వేరు, చెప్పవా అంటాడు శంకర్. నా వల్ల కాదు, నేను చెప్పలేను, మీకు అర్థమైంది కదా, ఇక నేను వెళ్తాను అంటుంది భువనేశ్వరి. అప్పుడైనా ఇంకాసేపు ఉండొచ్చు కదా అంటాడు శంకర్. జీవితాంతం మీతోనే ఉంటాను, దానికి ఇంకా సమయం ఉంది, ఇప్పుడు కొంచెం సేపు నా పక్కన కూర్చో. లేదు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అక్కడ పెళ్లి కావలసిన పిల్లలు ఇద్దరు ఉన్నారు, పదండి అంటుంది భువనేశ్వరి. శంకర్ స్నేహితుడు కనిపిస్తే మాట్లాడుతూ ఉంటాడు. అమ్మా భువనేశ్వరి, ఇంకో 2 బిందెలు నీళ్లు కావాలమ్మా అంటాడు పూజారి గారు. అలాగే పూజారి గారు అంటుంది భువనేశ్వరి. రావదిన, నేను కూడా ఒక బిందె తెస్తాను అంటుంది చంద్రకళ. వద్దు, మా అక్కకి ఆడపడుచువి, నీ చేత తెప్పిస్తామా, నేను మా అక్క వెళ్ళొస్తాం అంటుంది నీలాంబరి. ఇద్దరు కోనేట్లో నీళ్లు ముంచుకుంటారు. నీలాంబరి బిందె చంకనెట్టుకుని కాలు జారి పడబోతూ అటూ ఇటూ ఊగుతూ పడిపోకుండా భువనేశ్వరిని పట్టుకోబోయి తోసేస్తుంది. భువనేశ్వరి నీళ్లల్లో పడిపోతుంది. లోతుగా ఉండడం వలన మునిగిపోతూ రక్షించమని అరుస్తుంది. నీలాంబరి కూడా ఎవరైనా ఉన్నారా అంటూ కంగారుగా పిలుస్తూ ఉంటుంది. శంకర్ ఆ అరుపులు విని కోనేట్లో దూకి భువనేశ్వరిని కాపాడుతాడు. నీలాంబరి అక్క అక్క కళ్ళు తెరువు అంటూ ఏడుస్తుంది. అందరూ భువనేశ్వరి గురించి కంగారు పడుతారు. శంకర్ మనసు విలవిల్లాడిపోతుంది. భువనేశ్వరి కాసేపటికి కళ్ళు తెరవడంతో ఊపిరి పీల్చుకుంటారు. ఇంటికి రాగానే జరిగింది తెలిసి శేషయ్య దంపతులు పిల్లలకు ఇలా జరిగిందని బాధపడతారు. నీలాంబరి, నాన్న, పెళ్లి పెట్టుకుంటే అక్కకి ఇలా జరిగిందంటే జాతకాలు ఏవైనా కలవలేదేమో, ఒకసారి ఆలోచించండి అంటుంది. శేషయ్య నీలాంబరి మాటలతో ఆలోచనలో పడతాడు.
భువనేశ్వరి గురించి భయపడతాడు. చంద్రకళ రాగానే గుడి దగ్గర జరిగిందంతా సుశీలకి వీరభద్రానికి చెబుతుంది. వీరభద్రం వెంటనే పూజారి గారి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పి ఏం చెయ్యాలని అడుగుతాడు. మీరేం భయపడక్కర్లేదు, ఇద్దరి జాతకాలు బాగున్నాయి, అందుకే అమ్మాయికి ఏం కాలేదు. అమ్మాయి అబ్బాయి చేత ఇక్కడ గుళ్ళో నవగ్రహ శాంతి పూజ హోమం చేయిద్దాం, ఎటువంటి దోషాలున్నా పోతాయి అని చెప్తారు. వెంటనే ఏర్పాట్లు చేయించండి పూజారి గారు అంటారు. అలాగే శనివారం చేయిద్దాం. సరేనండి. వీరభద్రం శేషయ్య దగ్గరికి వెళ్తాడు. రా భద్రం, రా కూర్చో. అమ్మాయి ఎలా ఉంది శేషయ్య? బాగానే ఉంది భద్రం. నేను పూజారి గారి దగ్గరికి వెళ్ళొస్తున్నాను శేషయ్య. జరిగింది ఆయనకి చెప్పాను. మరేం పర్లేదు, అంతా బాగానే ఉంది. గుళ్ళో నవగ్రహ శాంతి హోమం ఇద్దరి చేత చేయిద్దాం, అంతా సవ్యంగా జరుగుతుంది అని చెప్పారు. వీరభద్రం చేతులు పట్టుకుని, నా మనసులో బాధ నీ మాటలతో పోయింది. నా చిట్టి తల్లికి ఏమవుతుందోనని కంగారుగా ఉంది. ఇప్పటిదాకా, ఇప్పుడు లేదు అంటాడు. ఏ రోజు ప్రధానం జరిగిందో ఆ రోజు నుంచి తను మా ఇంటి కోడలు. నువ్వు భువనేశ్వరి గురించి బాధపడవద్దు. నేను తనని నా కన్న బిడ్డలా చూసుకుంటాను. తెలుసురా నువ్వు చూసుకుంటావని, కానీ తండ్రి మనసు కదా, కొంచెం కంగారు అంతే అంటాడు శేషయ్య. సరే, రేపు శనివారం పూజ ఏర్పాట్లు చేస్తున్నాం, మీరంతా వచ్చేయండి అంటాడు భద్రం. అలాగే అంటాడు శేషయ్య. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ పెళ్లికి ఇంకెన్ని ఆటంకాలు వస్తాయో, ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.